అమ్మ ఇప్పుడు కామాఖ్యకి వెళ్ళి ధ్యానం చేసిన, అలాగే యజ్ఞం చేసిన ఎటువంటి ఫలితాలొస్తాయి? ఇక్కడ చేసేదానికి, అక్కడ చేసేదానికి? ఎప్పుడైనా సరే ఒక పని ఏదైనా మన దగ్గర చేసేదానికి, క్షేత్రంలో చేసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందువల్ల ఉంటుంది అంటే, క్షేత్రము అంటే అర్థం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బోల్డన్ని శక్తిపీఠాలను ఒకే ప్రదేశంలో ఉంచితే దాన్ని క్షేత్రం అని పిలుస్తారు. దానికి తోడు మన ఇంటి దగ్గర చేస్తే రాదా అండి అంటే, నిజంగా మనం అంత ప్యూర్గా ఉంటే ఎక్కడ చేసినా ఒకటే. అది క్షేత్రానికి వెళ్ళి చేయాలని ఏమీ లేదు. మన ఇంట్లో చేసినా, క్షేత్రానికి చేసినా, ఎక్కడ చేసినా ఈక్వల్ రిజల్ట్స్. కానీ అక్కడికి వెళ్ళి చేస్తే ఎందుకు ఫలితం ఎక్కువ ఉంటుంది? ఎందుకు ఉంటుంది అంటే, ఇంట్లో ఉన్నది అంటే ఇంకా మారలేదు కదా, ఇంబ్యాలెన్స్ ఎలాగూ ఉంది ఇక్కడ. ఇంబ్యాలెన్స్ ఉండేసరికి ఇంట్లో ఏంటి మనకు బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇంట్లో కూర్చుని చేసినా, లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చుని చేసినా వీళ్ళు ఏదో మాట్లాడిస్తూ ఉంటారు, లేదా ఏదో సమస్య వస్తుంది, ఎవరో ఏదో ఈ గొడవలన్నీ లేకుండా ఒక క్షేత్రానికి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ ఇవన్నీ కట్ అయిపోతాయి. అంటే ప్రాపంచిక సంబంధాలు కట్ అయిపోయినప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అనుభవిస్తాం. ఎందుకు అంటే ఆటోమేటిక్గా అక్కడ ఆల్రెడీ కొన్ని యుగాల నుంచో, కొన్ని సంవత్సరాల నుంచో, కొన్ని వేల సంవత్సరాల నుంచో అక్కడ ఆల్రెడీ మంత్రబలం ఉంది. కాబట్టి ఆ బలంతో పాటు మనం ఇంత శ్రద్ధ పెట్టినా సరే ఎక్కువ ఫలితాన్ని పొందుతాం. ఇక్కడ ఏంటంటే ఎంత శ్రద్ధ పెట్టినా సరే తక్కువ ఫలితాన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే, లోపించింది అక్కడ ఏమీ కాదు, కొంచెం మన దగ్గర శ్రద్ధ అనమాట. ఆ శ్రద్ధ ఉంటే ఎక్కడ చేసినా పర్వాలేదు. కానీ ఆ శ్రద్ధ లేకుండా ఇంబ్యాలెన్స్ మైండ్ అవుతుంది కాబట్టి క్షేత్రానికి వెళ్ళి చేస్తే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అయితే కామాఖ్య చరిత్ర మనం తీసినప్పుడు నరకాసుడి గురించి కూడా వస్తుంది కదమ్మా. నరకాసుడి యొక్క వృత్తాంతం ఏంటి? అక్కడ 16,000 మంది ఏదైతే కృష్ణ గోపికలు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ బంధించి కౌలాచార పద్ధతి, వామాచార పద్ధతుల్లో వారిని చేశారు అంటారు. దీని వెనుక ఉన్నటువంటి వృత్తాంతం ఏంటి? నరకాసురుల వారు అప్పుడు ఆ రాజ్యానికి రాజు. ఆ రాజ్యానికి రాజు అయినప్పుడు ఏమైంది అంటే, వారు అమ్మవారిని వామాచార పద్ధతిలో పూజించడం, ఆ పూజించిన తర్వాత అమ్మవారి అనుగ్రహానికి పూర్తిగా ఆయన పొందిన తర్వాత ఏమైంది అంటే, అమ్మవారి అనుగ్రహం పొందారు. కానీ స్వతహాగా ఏంటి అంటే రాక్షస స్వభావం ఉండడం వల్ల ఏమైంది, రాక్షస స్వభావం అంటే తమోగుణం ఉండడం వల్ల ఏమైంది, వెర్రి. ఇప్పుడు మనమైనా అంతే చూడండి, చక్కగా అమ్మవారికి పూజ చేస్తారు ఫస్ట్ ఎంతో భక్తిగా. ఈ పూజ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతోంది అనిపించేసరికి మనలో ఒకటి లేస్తుంది. ఆ లేచే దాని పేరు ఏంటి అంటే అహంకారం. ఈ అహంకారం ఎప్పుడైతే లేచిందో కొంచెం మామూలుగా నార్మల్గా సాఫ్ట్ అంటే సత్వగుణ ప్రధానమైన స్వభావం ఉన్నవాళ్ళు ఏంటి అంటే, లేచిన ప్రతిసారి ఆత్మ చెప్పింది కూడా వింటూ ఉంటారు. కానీ ఈ రాక్షస తమోగుణం ఉన్నవాళ్ళు ఆత్మ చెప్పింది వినరు, నేనేమనుకుంటున్నానో అదే చేయాలి. ఎందుకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మైండ్కి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే మైండ్కి ఇచ్చారో, ఎందుకంటే ఉపాసనలో చాలా గొప్ప లక్షణం ఏర్పాటు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మైండ్తో అస్సలు పని చేయకూడదు, హృదయంతో మాత్రమే పనిచేయాలి. ఎందుకంటే నిజమైన మెదడు ఎక్కడుంది అంటే హృదయంలోనే ఉంది. హృదయంతో ఎంత బాగా పనిచేస్తామో అంత తల్లితనం అన్నది వస్తుంది. ఈ మైండ్ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందంటే, వాళ్ళని కొట్టు, వీళ్ళని చంపు, ఇలాంటివే చెప్తుంది. కానీ ప్రేమించు అన్న విషయాన్ని ఆ మైండ్ చెప్పదు. ఎందుకంటే అందరికంటే గ్రేట్గా ఉండాలి. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఈ స్వభావం, దాంతో ఏమైంది, ఎవరు నేను ఏం చెప్పినా వింటున్నారు. ఎందుకంటే మీరు రాజుగారు కాబట్టి రాజు ఏం చెప్పినా అందరూ వింటున్నారు. వినేసరికి ఇంకా పెరిగిపోయింది. ఏంటంటే ఇదంతా ఎందుకు అంటే, నేను శక్తివంతుడిని అవ్వడమే. ఈ శక్తివంతుడిని అన్నది ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు అప్పుడే పడిపోతారు. ఎందువల్ల అంటే, శక్తి అన్నది తల్లి స్వరూపము. ఆ తల్లితనం కనుక అలవాటు చేసుకున్నావా, మనం గ్రాఫ్ ఎప్పుడు సన్నగా పైకి వెళుతుంది, ఆ గ్రాఫ్ ఎప్పుడు పడ్డం ఉండదు. నాకు పవర్ అని ఎప్పుడైతే అలవాటు చేసుకున్నావో అది పైకి వెళ్ళి ఏమవుతుంది, డబ్బుని కింద పడిపోతుంది వెంటనే. ఈ స్థితి ఇప్పుడు అంటే తమోగుణ స్వభావంలో ఎక్కువ వస్తుందన్నమాట. ఇక్కడ ఈ తమోగుణ స్వభావంలో ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో ఆయన ఏం చేశారు, ప్రతి రాజ్యానికి వెళ్ళి 16,000 రాజకుమార్తెలను తీసుకొచ్చి ఆ యొక్క కామాఖ్య పీఠంలో పెట్టేసి వాళ్ళని వామాచార పద్ధతుల్లో పూజ చేయడం, వాళ్ళని బాధ పెట్టడం, అవన్నీ చేసుకుంటూ అక్కడే ఉంచారు వాళ్ళని. ఆ ఉంచిన టైంలోనే వశిష్ఠ మహాముని వస్తారు అక్కడికి.
వచ్చి తలుపు తీయవయ్యా, అమ్మవారిని దర్శనం చేసుకుంటాను అంటే, ఇది నా రాజ్యం, నేను ఎప్పుడు తలుపు తీయాలనుకుంటే అప్పుడు తీస్తాను, కానీ మీరు ఎవరైనా వస్తే తీయను అని చెప్పేసి వారిని అవమానిస్తారు. అవమానించగానే నువ్వు ఏ దేవత నీ దగ్గర ఉందనుకుని పొగరుతో ఉన్నావో ఆ దేవత నీ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వశిష్ఠ మహాముని, ఎందుకంటే వశిష్ఠ మహాముని చాలా 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 గొప్పవాడు, ఆయన మంచి సాధకుడు. ఆయన ఎప్పుడు ఎవరిపైన కోపం పడింది అన్నది మనం వినం. ఎప్పుడైతే వారు అలా చెప్పారో, చెప్పగానే ఏమైంది, వెంటనే అమ్మవారు భద్రాలై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఏమైంది, కృష్ణుడు ఎప్పుడైనా సరే పాపం పండే వరకు దేవుడు కూడా రాడు. ఆ పాపం ఎప్పుడైతే పండిందో వెంటనే కృష్ణ పరమాత్మ సత్యభామాదేవిని తీసుకుని యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏంటి అంటే, నన్ను అందరూ చంపగలరు, అంటే పురుషుడు చంపకూడదు, పలానా వాళ్ళు చంపకూడదు, అందరి పేర్లు చెప్పాడు, కానీ స్త్రీ అని చెప్పాడు అనమాట. ఎందుకు అంటే ఆడవాళ్ళు నన్ను ఏం చేయలేరు, నేను ఇంత శక్తివంతుడిని కదా అన్న కానీ నువ్వు కొలిచింది కూడా అమ్మవారినే. అది మర్చిపోయినందువల్ల ఏమైంది, సత్యభామ చేతిలో ఆయన చావాల్సి వచ్చింది. ఎప్పుడైతే చనిపోతాడో, చనిపోవడానికి కాదు, సత్యభామాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు యుద్ధానికి వచ్చినప్పుడే కృష్ణుడి వెనకాల ఈయన కొలిచిన దేవతను చూస్తాడు. ఎప్పుడైతే నేను కొలిచిన దేవత పరాయి పక్షాన్ని ఉందో అప్పుడే ఓటమి అంగీకరించాలి. కానీ ఆయనకు తెలిసి నేను ఓడిపోతానని తెలిసే యుద్ధం చేస్తాడు, చేస్తాడు కృష్ణుడితో, అయ్యా నేను ఓడిపోతాను, నా దేవత నీ వెనకాలుంది, నేను గెలిచేదేమీ లేదు. కానీ రాజు ధర్మం యుద్ధం చేసి చివరికి సత్యభామాదేవి చేతిలో చనిపోతాడు. నరక చతుర్దశి, దీపావళి ఇవన్నీ మనకు తెలుసు. అప్పుడు ఆ 16,000 మందిని చెర నుంచి విడిపించి కృష్ణుడు వాళ్ళందరికీ తాళి కడతారు. వాళ్ళే 16,000 గోపికల కింద. ఎందుకు అంటే ఒక వ్యక్తి బంధించిన స్త్రీకి గౌరవం ఉండదు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఇచ్చి ఆయన బృందావనం అనే ప్లేస్లో పెట్టారు. అంతేకాని అనుకున్నట్టు కృష్ణుడికి ఆ గోపికలకి శారీరక సంబంధం ఏమి లేదు. వాళ్ళకు ఒక విలువ ఇవ్వడం కోసం ఆయన తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఎందుకంటే ఆ ఒక వ్యక్తి చెరలో ఉన్న వాళ్ళకి విలువ ఉండదు స్త్రీకి, ఆ స్త్రీకి విలువ ఇవ్వడం కోసం పెట్టిన వాళ్ళే వాళ్ళందరూ. అయినా కృష్ణతత్వం అంటే చాలా గొప్పది. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని అనుభవించాలి తప్ప దాని గురించి మాట్లాడి శక్తి ఎవరికీ ఉండదు. అందువల్లే కృష్ణుడు తీసుకొచ్చి అక్కడ 16,000 కింద పెడతాడు. ఆ 16,000 గోపికలు కూడా ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా చూస్తే జయదేవుని అష్టపదిలో ఉంటుంది ఏంటంటే, రాధమ్మ వారి పాదాలు పట్టుకుని కృష్ణుడు ఏడుస్తున్నట్టు మీరు ఆ ఫోటో కూడా చూసే ఉంటారు. అది ఏమిటి అంటే విశుద్ధి చక్రం, 16 దళాల పద్మం, సహస్రార కమలం అంటే 1000 దళాల పద్మం. ఈ 16 × 1000 = 16,000 అనమాట. అంటే ఆ రాధాదేవి తత్వం పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది అంటే, పరమాత్మ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు కృష్ణుడు అని అంటే, ఈ 16 దళాల పద్మంలో ఉన్న మనల్ని తీసుకుని వెళ్ళి సహస్రార కమలం అంటే రాధాదేవితో కలుపుతుంది. 16,000 గోపికలు అంటే అది అర్థం. ఈ యొక్క విశుద్ధి చక్రం వరకు వచ్చిన మనల్ని సహస్రారాలో కలపడమే. అది తెలుసుకొని ఆ తత్వాన్ని తెలుసుకోవడం అంత ఈజీ కాదు.